బన్నీ ఎక్కడికి వెళ్ళాడు? బన్నీ, ఎవరైతే వాళ్ళ ఇంటికి అద్దంగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అద్దాల మేడలో దాక్కోరో. ఏంటి అనుమానమా? మర్యాదగా నువ్వు ఆ కేక్ ఇచ్చేసాయి. అలాగా, వచ్చి తీసుకో. బన్నీ, ఇదొక కేక్, ఇదేమి ఆట వస్తువు కాదు. కింద పడిపోతే మొత్తం నాశనం అయిపోతుంది. హే జోకర్, బన్నీని చూసావా? ఎవరు సార్ బన్నీ? ఆ పిల్ల చాలా స్మార్ట్ గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్, మోడర్న్ ఆర్ట్ లాగానే. తనను కూడా చాలా మంది వెతుకుతున్నారు. ఆ బన్నీనే కదా, తన దగ్గర కూడా ఇలాంటి కేక్ బాక్సే ఉంటుంది. అవునవును, అదే బన్నీనే. తను ఆ టెంట్ లోపల ఉన్నాడు. థ్యాంక్ యూ జోకర్ సార్, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. నన్ను గాడితో చేశాడా? హే, నువ్వే కదా బన్నీవి? అది వాడే జోర్దార్ కేక్ తీసుకుపోయాడు. అరే, చాలా హ్యాండ్సమ్ కదా. లాంగ్ షాట్ లో ఇంకా చాలా క్యూట్ గా ఉన్నాడు. ఇంత హ్యాండ్సమ్ అయిన చిలకని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. నీ తోక కొంచెం ముడుచుకో జోర్దార్. వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు. ఏంటి అనుమానమా? హాయ్ డియర్. హాయ్. మనసులో ఉన్న విషయాలు అడగకూడదు. నువ్వు ఏం ఫీల్ అవుతున్నావో అది బయటికి చెప్పేయాలి. అవకాశం అనేది అలాంటి ఒక ట్రైన్, మిస్ చేస్తే అంతే. ఏంటి అనుమానమా? మేము ఏ ట్రైన్ ని పట్టుకోకర్లేదు. లాంగ్ షాట్ అయినా సరే, క్లోజ్ అప్ అయినా సరే. నువ్వు మాట్లాడొద్దు, స్వీటీ మాట్లాడు. నువ్వు స్వీటీ బంగారం, ఇంతకు నువ్వేదో చెప్తున్నావా? ఎవరు హ్యాండ్సమ్ గా ఉన్నారు? నేను రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పింకీతో. నేను ఏం చెప్పాలంటే నాకు నీకు నాకు నీకు నాకు అవునవును, చెప్పు చెప్పు. నీకే. నాకు కలర్ బ్లైండ్ అంటే ఇష్టం అని చెప్పాను. ఏయ్, కలర్ బ్లైండా? పాప్ స్టార్ కలర్ బ్లైండ్. ఈ రోజు మన సిటీలో అని షో ఉంది. మేమిప్పుడు లైవ్ కవరేజ్ కి వెళ్తున్నాం. కలర్ బ్లైండా? అరే, నేను కలర్ బ్లైండ్ అని కాదండి. మమ్మల్ని ఏంటి డాంకీ అనుకున్నావా? ఫోటోలో నేను చూశాను. ఈ సిటీలో ఫస్ట్ నువ్వు నా చోరే బర్త్డే పర్ఫార్మెన్స్ చేయాలి. పర్ఫెక్ట్ కి ఇష్టం లేకుండా ఈ పర్ఫెక్ట్ దగ్గర పని చేయించలేడు. ఏంటి అనుమానమా? భలే గురి పెట్టావు బంగారం. పెద్దవాడైన తర్వాత నువ్వే నా పేరుని నిలబెడతావు. పాడబ్బా పాడు, లేదంటే మా మామయ్య నిన్ను పాడలేనట్టుగా చేసేస్తారు. ఈ పర్ఫెక్ట్ ని ఇబ్బంది పెట్టడం అంటే సింహం తోక తొక్కడంతో సమానం. ఏంటి? కానీ సింహం తోక తొక్కిన వాళ్ళకి పర్ఫెక్ట్ ఎంతో గౌరవం ఇస్తాడు. వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తాడు. ఏంటి అనుమానమా? నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. అనుమానంగా కూడా ఉంది. అస్తమాన తినేందుకు పోపెట్ అని చెప్తున్నాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తిను 100% కలర్ బ్లైండే. ఏయ్, నువ్వు పాడడం మొదలు పెట్టు.
అలా చూడు జోర్దార్, కార్మికులు రోడ్డు పని వేస్తూ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఆ విధంగానే ఫ్రెండ్ కోసం కేకును వదిలేవో ఏంటి అనుమానమా? ముందుగా మేడం కి చేయవలసిన కర్తవ్యాన్ని చేసి ఆ తర్వాత ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిస్తాను. అయ్య బాబు, ఎన్ని ఎముకలు! అరే బన్నీ, ఏ తమ్ముడా, మేము నిన్ను 4 పక్కల చుట్టుముట్టేశాము. లేదు, 3 పక్కలే చుట్టుముట్టేశారు. ఇంకోవైపు ఖాళీగానే ఉంది. ఈ పక్షికి రెక్క విరిగిపోయింది. ఇప్పుడు వచ్చేసారు. తనెవరో అనేది నిరూపించబోతున్నారు. ఇక మన విన్నర్ ఎవరంటే I'm proud of you, Puppet. అవునబ్బా పోపట్, కంగ్రాచులేషన్స్ ఓయ్. నా రాసి ఏంటంటే స్కార్పియన్. ఈ రోజు నుండి మన పోపట్టే ఛాంపియన్. చప్పట్లు చప్పట్లు. మీరు అలా ఏం అర్థం చేసుకున్నారు? శబాష్ 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 శబాష్. నేను చాలా కలర్ఫుల్ గా మారిపోయాను. స్వీటీకి నచ్చినట్టుగా మారాను. ఇప్పుడు చూడ్డానికి నేను ఎలా ఉన్నాను? వావ్, ఫ్యాంటాస్టిక్. నేను చూడడానికి అలాగే అట్లాగా ఉన్నావు. ఈ తిండిపోతు సంగతి పక్కన పెట్టు. నన్ను అడిగితే నువ్వు ఒక హీరోలా ఉన్నావు, హీరోలాగా. సరిగ్గా చెప్పావు. హాయ్ స్వీటీ, నేను పర్ఫెక్ట్ ని. నేను నీకు బాగా తెలుసు. నేను వెంటనే వెళ్ళి స్వీటీ దగ్గర నా కొత్త స్టైల్ చూపించొస్తాను. బాయ్. నువ్వు వెళ్ళి చీపురు కట్ట తీసుకురా. నేను ఈ చైర్ ని తోసించుతాను. ఇలా చోట దాన్ని నేను తీసుకెళ్ళిస్తాను. నాకు పని రెట్టింపు చేసావే. నీకు దమ్ము లేదని తెలుసు కదా, ఎందుకు ఇలా ఇటువంటి పని చేస్తున్నావు? సిలిండర్ తీసుకొచ్చానండి. అది నేను మోస్తాను. నిన్ను చూస్తేనే అర్థం అవుతోంది, దాని మూత కూడా నువ్వు తీయలేవు అని. నువ్వెలా సిలిండర్ మోస్తావు? నేను తీసుకెళ్లి పెడతానులే. సరిగ్గానే చెప్పారు. మనుషులకు మాత్రమే కాదు, పోపెట్ కూడా ఏం చేయగలదో అదే చెయ్యాలి అని. ఏమైంది పొపాట్? నిద్రపోవడానికి నువ్వెందుకు ప్రయత్నిస్తున్నావు? చిలుకల వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ కి స్వీటీని జడ్జ్ అంట. తనకి బ్రెయిన్ పాడైపోయింది. తన దగ్గర మీరేం అడుగుతున్నారో తనే సమాధానం చెప్తున్నాడు. జీవితంలో అన్ని ప్రశ్నలకి సమాధానం నిజాయితీగా ఉండడం లేదు మిత్రమా. ప్రశ్నలోనే సమాధానం ఉంది, సమాధానంలోనే ప్రశ్న ఉంది. ఇదే లైఫ్ యొక్క ఫిలాసఫీ. ఏంటి అనుమానం?
ఎవరికి గాల్లో ఎగిరే అలవాటు ఉందో వాళ్ళకి నేల మీద పరిగెట్టడం చాలా కష్టం. ఏంటి అనుమానమా? ఇలా చూడు పొపాట్, నువ్వు తత్వాలు చెప్పడం మానేసి ప్రాక్టీస్ మీద దృష్టి సారించు. వెళ్ళు, గ్రౌండ్ చుట్టూ ఓ రౌండ్ తిరిగిరా. ఆ తర్వాత ఈ వెయిట్ నెత్తు. యాపిల్ ఏమైంది? ఆ యాపిల్ తిన్నది నువ్వేనా? అది ఆ యాపిల్ చెడిపోయి కుళ్ళిపోతుందమ్మా. అది కాకుండా ఈ సూదితో ఈ ఊలు బండిలే బాగుంటుంది, తీసుకో. ముందు పవర్ ని పెంచుకోవాలి, డంబుల్స్ లేపడం నేర్చుకోవాలి. రేపు జరగబోయే కాంపిటీషన్ సమయం నాది, ఆ ట్రాఫీ కూడా నాదే. కానీ సంతోషాన్ని స్వీటీ మొహంలో చూస్తాను. ఏంటి అలా? ఇదేంటి ఇక్కడ బాగా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇక్కడ ఎందుకని ఫ్రూట్ కేక్ అంతా పార్సల్ చేసి పెట్టారు? చప్పట్లు. అది ఎవరో ఆర్డర్ ఇచ్చారండి, ఎవరికో పుట్టినరోజు అంట. వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతారు. అడిగి దొరక్కపోతే భయపడే తీరాలి. ఈ కేక్ కోసం ఏదో ఒకటి చేసే తీరాలి. అయ్యో, ఆ కేక్ షాప్ కి ఇంకా ఎంత దూరం ఉంది? నా గ్రీన్ అరే, ఇప్పుడే ఇది రిపేర్ అవ్వాలా? ఒక ఫ్రూట్ కేక్ ఇవ్వండి. లేదయ్యా, అన్ని అమ్ముడుపోయాయి. ఏంటి జోర్దార్, చాలా బల్బులు తీసుకున్నట్టున్నావు? అదేమిటంటే ఇంట్లో ఉన్న అన్ని బల్బులు కూడా మార్చేస్తాను. ఇదిగో, నువ్వు బాగా టైర్డ్ అయినట్టున్నావు. నువ్వు స్కూటర్ పక్కన పెట్టు, నేను బైక్ లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఓకే. అరే, ఏంటిది స్టార్ట్ అవడం లేదు? సరే, నువ్వు బైక్ నడుపు, నేను వెనకాలే కూర్చుంటాను. సరేనయ్యా. సారీ జోర్దార్, మేడం కి నేనే కేక్ తీసుకెళ్ళిస్తాను. సారీ తమ్ముడు, మేడం కి నేనే కేక్ ఇస్తాను. బాయ్.
అరే నేను ఎలా కిందకి వెళ్తున్నాను బరువు ఎక్కువైపోయింది, అదే తగ్గిస్తున్నాను. లేదంటే బన్నీ నేను పట్టుకుంటాడు. ఏంటి అనుమానమా? ఇది ఆ బాక్స్ నా చేతికి చూద్దాం. థ్యాంక్ యూ పోపాట్. ఏరియా అంతా కలర్ కలర్ గా ఉండింది, నేనక్కడ తప్పిపోయాను. ఈ 200 కోట్ల ఫాసిల్ కి అసలు ఏమయ్యింది? చెప్పిన మాట వినండి, కవిత చెప్పకండి. ఒకవేళ రాజా గారికి కోపం వచ్చిందంటే మీ మీద సింహంలా గర్జిస్తారు, మర్చిపోయారా? ఇది రాజా రూలర్ సింగ్ గారి రూల్. ఏంటిది? అదే రాజు సార్ చెప్తున్నావు, అసలు ఏంటిది? వావ్! అరే ఏదేమైనా సరే చాలా అద్భుతంగా ఉంది సార్. ఇలాంటి దాన్ని నేను ఎక్కడా చూడలేదు, అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇలా చూడండి, రాజుగారి మళ్ళీ మనకు అద్భుతాన్ని చూపించారు. ఎన్నో ఏళ్ల క్రితం ఫాసిల్ తో తయారు చేసిన ఆర్ట్ పీస్. నేను చెప్పేది నిజమే, రాజుగారి రూలర్ సింగ్ రూల్ లాగా ఎక్కడా ఉండదు. చెప్పింది నిజమే, గాడిదల బుర్రకి కొమ్ములు ఉండవు. ఏంటి అమ్మా? అవునబ్బా, వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో గెలవాలంటే మనం ఇలా బాడీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సరిగ్గా చెప్పావు. బిల్డింగ్ కట్టాలన్నా ఇటుకలు చాలా దృఢంగా ఉండాలి. ఏంటి అనుమానమా? అవునబ్బా, ఇటుక కాదు, సిమెంట్ బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. ఏంటి? సిమెంట్ స్ట్రాంగ్ గాను ఇటుక వీక్ గాను ఉంటే బిల్డింగ్ పడిపోతుంది. ఇదే పర్ఫెక్ట్ ఫిలాసఫీ. ఏంటి అనుమానమా? అవునబ్బా, తెలివైనోడా. వీళ్ళకి ఫిలాసఫీ కాదు, ఫిజికల్ ట్రైనింగే చాలా ముఖ్యమబ్బా. ఏం తోతారం ఆర్మీ సిద్ధం చేస్తున్నారా ఏంటి? లేదబ్బా, చిలుకలకి వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ జరగబోతోంది. అలాగా? నేను పెహల్వాన్ మిట్టు లాల్, ఇంకా నా స్వీటీ జడ్జు. ఏంటి నా స్వీటీ? అదేమన్నా జాయింట్ అకౌంటా? స్వీటీ నా ఫ్రెండ్. నాకు కూడా తన ఫ్రెండ్, ఇంకా నాకు తన ఫ్యాన్ కూడా. అలాగా? అవునబ్బా, తనేమంటుందంటే నేను చిలుకలకు ఇన్స్పిరేషన్ అంట. అయితే నేను స్వీటీని నా ఫ్యాన్ చేసుకుంటాను. ఈ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో ఎలాగైనా గెలిచి చూపిస్తాను. ఏంటి అనుమానమా? ఏంటబ్బా ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదు, ఒక చిన్న పని గుర్తొచ్చింది. నువ్వు ఈ సెకండ్ హ్యాండ్ కుర్రోళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉండు. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. తమ్ముడు, వీళ్ళని కొడుతున్నారు. ఇది కొట్టడం కదమ్మా, పువ్వులతో మనల్ని ఆహ్వానిస్తున్నారు. అద్భుతం అండి, పువ్వులు జల్లండి. హన్నీ, బన్నీ, జోర్దార్ ఇంకా పప్పెట్ కూడా వచ్చారు. రాజ పదవి మీకు, స్వాగతం మాకు. కానీ ఈ పువ్వులన్నీ మహారాజు కోసమే. స్వాగతం, సుస్వాగతం. రాజా రూలర్ సింగ్ రాజ్యానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఆహా, మహారాజా గారు, ఇంతగా మాకు స్వాగతం చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మీరు మా ప్రత్యేకమైన అతిథులు. మా ఆహ్వానం మీకు నచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. మేము అతిథుల్ని ఇలాగే ఆహ్వానిస్తాం. ఇది రాజా రూలర్ సింగ్ రూల్. రాజుగారు, మీరు చాలా గొప్పవారు. ఎంతటి మహిమ, ఎంతటి మర్యాద. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరు అనరు మీరు మనిషిని. ఏంటి? అంటే ప్రజలందరూ అంటారు మీరు మహారాజు అని. డ్రాయింగ్ రూమ్ లో వేసాం మార్బుల్ టైల్స్. క్షమించాలి, గీదే బన్నీ యొక్క మెచ్చుకునే స్టైల్. చూడండి, దీని ఏలం రేపు జరగబోతుంది. 200 కోట్ల నుంచి ఏలం ప్రారంభిస్తాం. ఓయ్ గురు, ఈ ఫాజిల్ ని చూడండి. ఇది చాలా అద్భుతమైన విషయం తెలుసా? ముగిసింది. ఇది కవిత్వం కాదు, కవిత్వం కాదు. తర్వాత సింహం. సింహాన్ని వదిలిపెట్టకండి. కవిత అంటే 2 లైన్లే ఉంటుంది, కానీ ఇది చెప్పేది అసలు కవితే అరే, కాదు. ఇది సింహం అని చెప్పాను. 1000 సంవత్సరాల ముందు సింహం ఇలాగే ఉంది. ఆలోచించకండి, రాజా రూలర్ సింగ్ మనకి శిక్ష వేస్తారు.
ఇది చూడ్డానికి ఎంత బాగుందో. ఇది మాత్రం నేలపైన పెట్టకండి, అలా పెడితే మట్టి పడుతుంది. ఏంటి అనుమానమా? తెలుసు, అందుకే నేను బెడ్ మీద పెట్టాను. నువ్వేం చేస్తున్నావు జోర్దార్? ఇది రాజు రూలర్ సింగ్ గారికి తెలిస్తే అప్పుడు కొత్త రూల్ని సిద్ధం చేసి కొత్త రకాలుగా శిక్షిస్తారు. సమయం వాలిదే అవుతుంది, చెరసాల కూడా వాలిదే అవుతుంది, కానీ శరీరం మాత్రం మనదవుతుంది. 200 కోట్ల ఫాజిల్ ఇది. ఒక్కసారి ఆలోచించి చూడు. జీవితాంతం ఈ అంతఃపురంలో మనం పని వాళ్ళగానే ఉండాలి. జీవితాంతం మనం పని చేసినా కూడా ఈ 200 కోట్లు మనం తీర్చలేము. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, దాని ఎముకలు జాయిన్ చేయలేదనుకోండి, రేపు రాజుగారు మన ఎముకలు విరిచేస్తారు. ఎలాగైనా మనం ఇప్పుడు దీన్ని సరిచేసి తీరాలి. వెళ్దాం, పదండి. మర్యాదగా నువ్వు తిరిగిచ్చేసే. నేను గనక నీ నుంచి లాక్కున్నాననుకో, పరిస్థితి దారుణంగా మారుతుంది. ఏంటి అనుమానమా? అరే అది కర్ర కాదు, పళ్ళు. సింహాన్ని మీరు కట్టమృగంలా మార్చేశారు. నువ్వేం చేస్తున్నావు? నన్ను ఎందుకు కొట్టావు? ఈ జోర్దార్ పళ్ళెముకని తినేశాడు. పళ్ళు లేని సింహం చూడడానికి ఎలా ఉంటుంది? సింహం గురించి నాకు తెలీదు, కానీ మనకి గాని పళ్ళు పోతే చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాం.